మీ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఒక్క హామీ కూడా అమలు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి, విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిందే చంద్రబాబు అంటూ కాకాని విమర్శలు. గజ్వేల్లో బీజేపీ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభ. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో విమర్శలు గుప్పించిన రఘునందన్ రావు. ఉపాధ్యాయులు లేక రోడ్డెక్కిన అయ్యవారిపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. చిన్నంబావి మండలంలో చోటు చేసుకున్న ఘటన. తన పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని తల్లిదండ్రుల ఆగ్రహం. టీమిండియా కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్ నియామకం. అధికారికంగా వెల్లడించిన బీసీసీఐ కార్యదర్శి జైషా. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. దిగువకు పయనిస్తున్న ఇండెక్స్ లోని అన్ని సూచీలు. ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఒక్క హామీ కూడా అమలు కాలే ఎంపీ ఈటెల రాజేందర్. ఈ ముఖ్యమంత్రికి ఎలా నిద్రపడుతుందో. విద్యార్థులు తలుచుకుంటే కేసీఆర్ లాగా మీ అడ్రస్ గల్లంత అవుతుందని కామెంట్. ప్రజలు తాత్కాలికంగా నోరు మూసుకొని ఉండవచ్చు, భయపడుతూ ఉండవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు గుద్దుడు గుద్దితే దిమ్మ తిరుగుతుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన కృతజ్ఞత సభతో పాటు పలు డివిజన్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ హాజరు కాగా స్థానికులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంపీగా నియోజకవర్గ పరిధి చాలా పెద్దది అయినా మీ అందరినీ కలిసే ప్రయత్నం చేస్తాను. ఏ నమ్మకంతో ఓట్లు వేశారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కానివ్వను. నాకు ఓట్లు వేయించినందుకు మీ అందరి పేరు నిలబడతాను. చెడపకురా చెడేవు అంటారు. నన్ను చెరిపే ప్రయత్నం చేసి కేసీఆర్ కూడా చెడిపోయారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో చైతన్యవంతమైన ప్రజలు ఉంటారు. ప్రజాస్వామ్యానికి దెబ్బ తగులుతుందంటే సరైన నిర్ణయం తీసుకుంటారు. పనులు చేసి పెడతాను. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులతో కలిసి వినతి పత్రాలు ఇచ్చి వచ్చాను అని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఒక్క హామీ కూడా అమలు కాలేదు. ఈ ముఖ్యమంత్రికి ఎలా నిద్రపడుతుందో. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ప్రజలు భావిస్తున్నారని అన్నారు. నిరుద్యోగ యువకులకైతే కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ రావు. నోటిఫికేషన్లు వచ్చినా ఎగ్జామ్ జరగవు. ఎగ్జామ్స్ జరిగినా ప్రతిభకు పట్టం కట్టరు. బ్రోకర్లకే నౌకర్లు వస్తాయని చెప్పి మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయన తెలంగాణ తెచ్చుకున్నది ఉద్యోగాల కోసమని చెప్పి మా ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ క్యాలెండర్ లేదు. ఇవాళ టీచర్ల నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2 నోటిఫికేషన్ కావచ్చు, ఇంకా ఇతరత్ర నోటిఫికేషన్ కావచ్చు, 500, 400, 11,000 తప్ప 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలేదు. వాళ్ళు పాపం ఇవాళ మొత్తం అలజడి వ్యాపించింది తెలంగాణ వ్యాప్తంగా. చదువుకున్న యువత అంతా కూడా బగ్గుమంటుంది. ఇవాళ కన్నెర చేస్తుంది. ఈ ముఖ్యమంత్రి మీద యుద్ధం ప్రకటించింది. ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం ప్రకటించింది తెలంగాణ చదువుకున్న యువత. ఇవాళ చిన్న నౌకరి నుంచి మొదలుపెట్టి పెద్ద నౌకరి వరకు రాస్తున్నాడు. వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, నీవిచ్చిన ఆ నోటిఫికేషన్లో ఉద్యోగాల కోసం మేము ఎగ్జామ్ రాయాలంటే కనీసం ఒక ఎగ్జామ్కు ఇంకొక ఎగ్జామ్కు 4 రోజుల గ్యాప్ ఇవ్వండి, 2 నెలల గ్యాప్ ఇవ్వండి, మేము ప్రిపేర్ రాసుకుంటామంటే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెడుతున్నారు. వాళ్ళని తీసుకుపోయి కాలేజీలలో నిర్బంధిస్తా ఉన్నారు. వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు.
వాళ్ళు కనుక కోపం వచ్చి బాధేసి దీక్ష చేస్తే తీసుకుపోయి దవాఖానలో పడేసి దిక్కు దివాణం లేకుండా ప్రాణం పోయేంత వరకు చూస్తున్నారు తప్ప కనికరం లేని పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయడం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం నిండా అబద్దాలేనని అన్నారు. జగన్ను విమర్శించడానికి శ్వేతపత్రం తీసుకొచ్చినట్టుందని మండిపడ్డారు. ఎక్కడైనా శ్వేతపత్రం అంటే సంబంధిత రంగంలో ఉన్న స్థితిగతులను వివరిస్తారని, అందుకు భిన్నంగా చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారని కాకాణి పేర్కొన్నారు. అసలు విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిందే చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో డిస్కంలు కుప్పకూలాయని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోకుండా విద్యుత్ ఒప్పందాలు చేసుకుంది ఎవరు, చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. సౌర విద్యుత్ ధరలు బాగా తగ్గిపోయిన స్థితిలో కూడా యూనిట్ కు ₹7 చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ట్రూ యాప్ ఛార్జీలకు ఆద్యుడు చంద్రబాబునని విమర్శించారు. ట్రూ యాప్ ఛార్జీల గురించి మాట్లాడతా, ఇవన్నీ నాకు తెలియదు, ఇవన్నీ నేను చూడలేదని నంగనాచి మాటలు మాట్లాడాడు. పాపం ఆ టెర్మినాలజీ ఆయనకు అర్థం కాలేదంట, కొత్తగా ఉందంట టెర్మినాలజీ వినడానికి. ట్రూ యాప్ ఛార్జీలు అనేటువంటిది తమరే పాపం మర్చిపోయారా, లేకపోతే మతిమరుపుతో బాధపడతా ఈ విషయాన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టారా? 2014 నుంచి 2018, 2019 వరకు తమరు దానికి తీసుకొచ్చినటువంటిది ఆమోదిత మరియు వాస్తవ పంపిణీ ఖర్చు అని చెప్పి ట్రూ యాప్ ఛార్జీల నిర్వహణకు సంబంధించి వ్యయం, అదేవిధంగా తరుగుదలకు సంబంధించి, మూలధనానికి సంబంధించినటువంటి ప్రతిఫలం, వీటన్నిటికీ సంబంధించి ఆ రోజు తమరు తీసుకున్నటువంటిది ఆ వ్యత్యాసాన్ని ఏదైతే ఉందో ఈపీఈఆర్సీ ఉత్తర్వుల ప్రకారం ఇవ్వాలని తమర హయాంలో చేసినటువంటి నిర్ణయం, తమరు తీసుకున్నటువంటి నిర్ణయం, తమర హయాంలో ఏపీఈఆర్సీ ఇచ్చినటువంటి నిర్ణయం, తమర హయాంలో వచ్చినటువంటి బాధుడు. కాబట్టి నువ్వు మన ఎన్నికల్లో చెప్పావు ట్రూ యాప్ ఛార్జెస్ అన్నీ కూడా నేను దాదాపుగా ఎత్తివేస్తానని చెప్పావు. మేము అడుగుతున్నాం, ఈరోజు ట్రూ యాప్ ఛార్జీల గురించి మీడియా అడిగితే దానిని తీసివేస్తాననేటువంటి మాట మాట్లాడకుండా దాటవేశావు. అన్ని విషయాల్లో ఏ విధంగా మాయ చేస్తున్నావో, మోసం చేస్తున్నావో, అదేవిధంగా ఇది కూడా మోసం చేస్తున్నావు, మాయ చేస్తున్నావు అనేటువంటిది అర్థమవుతుంది. ప్రధానమైనటువంటి అంశానికి రైతుల మీటర్లు, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రైతులకు సంబంధించి నేను మీటర్లు పెట్టడానికి లేదు, పెడితే నేను గందరగోళం చేసేస్తా, మీటర్లు పెట్టనివ్వను, మీటర్లు నేను దానికి సంవత్సరం నేను వ్యతిరేకమై ఉరితాళ్ళు అని మాట్లాడావు, ప్రచారంలో మాట్లాడావు, 2-3 సంవత్సరాల ముందు నుంచి మాట్లాడారు, మీకు సంబంధించినటువంటి నాయకులందరూ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవితను చూడడానికి పోయిన కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడడం చూసి బాధేస్తుందని, పవర్ ఉన్నప్పుడు యువరాజుగా ఉండే కేటీఆర్ పవర్ పోయాక తీకమక్క మాట్లాడుతున్నాడని అన్నారు. పార్టీ ఫిరాయింపులు చేసిందే బీఆర్ఎస్, బీజేపీ అని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేస్తుంది బీఆర్ఎస్ కాదా అని గుర్తు చేశారు. ఈడీ, సిబిఐ ముందు పెట్టి చేర్చుకుంది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. ప్రజాపాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి మా పార్టీలో చేరుతున్నారని, మేము ఏమీ వారిని రమ్మని అడగడం లేదని స్పష్టం చేశారు. కేటీఆర్ గారు ఇలా ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ చెల్లె కవితని కలవడం జరిగింది. కలిసిన విషయం అందరికీ తెలుసు, మంచి విషయం. ఎందుకంటే చెల్లె బాధలు ఉన్నప్పుడు ఒక అన్నగా పోయి ఆమెకు భరోసా వేయడానికి కలవడానికి పోయిండు. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన ఉన్న బాధని మళ్ళీ బయట పెట్టిండు. ఎందుకంటే ఆయన పాపం ఎలాంటి పని లేకుండా గత 10 సంవత్సరాలు ఒక యువరాజుగా బతికి ఇలా కనీసం పలకరియడానికి ఎవరు లేకుండా బాధపడుతున్నట్టున్నాడు. ఆయన ఏం మాట్లాడు ఆయనకే తెలియదు. కేవలం కాంగ్రెస్ని విమర్శించాలి, ప్రస్తుతంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ని విమర్శించాలని ఒక ఉద్దేశంతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టున్నది. ఆయన ఏం మాట్లాడిన ఆయనకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు ఆయన చెప్పిన విషయం ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటుందని ఆయన మా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన గత చరిత్ర మర్చిపోతున్నట్టున్నాడు. గతంలో వాళ్ళే స్వయంగా కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా తీసుకోవడం జరిగింది. మేము కాంగ్రెస్లో ఈరోజు ఎవరు కూడా ఎమ్మెల్యేలను తీసుకున్నారు, వాళ్ళు స్వయంగా వాలంటరీగా వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్తున్నాయి, ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళ ఎమ్మెల్యే స్వయంగా మా తానికి వచ్చి మేము పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఆయన మాట్లాడుతూ ఆయే రామ్ గయే రామ్ అంటున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఆయే రామ్ గయే రామ్ ఎందుకు ఎవరంటే టీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ కుటుంబం. ఎందుకంటే వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు దోచినంత దోచుకున్నారు. ఇలా తెలంగాణ ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్పారు. మొన్న కూడా ఎలక్షన్స్లలో చూసినాం మనం, రాష్ట్ర ఒప్పందం ఏదైతే శ్రీకట్లో సంసారం చేస్తున్నారు బీజేపీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఎందుకంటే మొన్న
బీజేపీ నాయకులకు 8 పార్లమెంట్ సీట్లు గెలిచిరంటే అది కేవలం టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చి వాళ్ళని గెలిపించిన విషయం తెలంగాణ ప్రజలందరికీ కూడా వాళ్ళందరూ కూడా తెలుసు. గుంటూరు జిల్లా ఉండవల్లి కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సాగునీటిని విడుదల చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కారణంగా ఉండడంతో డెల్టాకు సాగునీటిని విడుదల చేశారు. ఉండవల్లి డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. డెల్టా కింద 5.7 లక్షల ఎకరాలకు అవసరమైన నీటిని విడుదల చేశారు. సాగునీటితో పాటు రేపల్లె, చీరాల, పొన్నూరు, బాపట్ల, గుంటూరు మున్సిపాలిటీలకు అవసరమైన తాగునీటిని విడుదల చేశారు. మంత్రితో పాటు జలవనరుల శాఖ గుంటూరు పర్యవేక్షక ఇంజనీర్ ఉమామహేశ్వరరావు, ఈఈ మల్లికార్జునరావు, డిఈ ఎన్కేవి ప్రసాద్ పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే గోదావరి జలాలు పట్టి సీమ ద్వారా కృష్ణమ్మ ఒడిలోకి వచ్చి ఆ కృష్ణమ్మ నది ఏదైతే ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి ఏదైతే అటు కృష్ణ తూర్పు డెల్టాకు అదేవిధంగా ఇటు కృష్ణ పశ్చిమ డెల్టాకు త్రాగునీరు సాగునీరు అందించేటువంటి ప్రక్రియను ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క పట్టిసీమ సంబంధించినటువంటి గోదావరి జలాలు ఈరోజు ఈ కృష్ణా నదికి చేరకపోతే ఈరోజు కృష్ణా డెల్టాకు సంబంధించి దగ్గర 40 లక్షల మంది పైబడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి వలసలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అంటే పంటలు పండించడానికి సాగునీరు మాట అటుంచి కనీసం మనిషి జీవించడానికి అవసరమయ్యేటువంటి చుక్క నీరు కూడా వాళ్ళకి లేక చెరువులన్నీ కూడా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ దాహార్తిని వేళ తీర్చగలుగుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు ముందు చూపుకు నిదర్శనమైనటువంటి పట్టిసీమ. ఆ రోజు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇచ్చి దగ్గర 50,000 కోట్లు సంపదను ఆ రోజు రైతులు సృష్టించేలా చేశాం. మరి అటువంటి ముందు చూపు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి నిజంగా పట్టిసీమ లేకపోతే ఈరోజు కృష్ణా డెల్టా వలసపోవడమే కాదు, మరి ఆల్టర్నేటివ్గా ఏదైతే పులిచింతలు ఉంది, ఏదైతే కృష్ణా వాటర్ నదులు ఏదైతే అటు ఆలిమెట్టి దగ్గర నుంచి ఇటు నాగార్జున సాగర్కి వచ్చే సమయం కృష్ణా డెల్టా వచ్చేటప్పటికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీజేపీ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ముఖ్య అతిథిగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేసినోళ్లు బాబా బామర్దులు ఇద్దరూ కలిసి ఢిల్లీలో సమావేశం పెట్టారని, సిరిసిల్ల ఎమ్మెల్యే నేషనల్ మీడియా ముందు సన్నాయి నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. సైకిల్ గుర్తు మీద గెలిచిన తలసానిని ఏ రాజ్యాంగం ప్రకారం బీఆర్ఎస్ పార్టీలో తీసుకుని ఎలా మంత్రిని చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి పట్టిన దరిద్రమని, పార్టీ ఫిరాయింపులకు భారత రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి పుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. ఢిల్లీకి పోయి ప్రెస్ మీట్ పెడితే ఎవరు భయపడరని, కేసీఆర్ చేసిన రాజకీయ దారిద్ర్యాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తోందని అన్నారు. సైకిల్ గుర్తు మీద గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేట తీసుకొని కారు గుర్తు కేబినెట్ లో మంత్రి పదవి ఇచ్చినటువంటి సిగ్గులేనోడు ఎవరైనా ఉన్నాడంటే అది నీ అయ్య తప్ప ఇంకొకటి కాదు కేటీఆర్. భారత రాజ్యాంగాన్ని టీఆర్ఎస్ పార్టీ కూనీ చేసినంత ఈ దేశంలో ఎవరు కూనీ చేయలేదు. నువ్వు మీ నాయన మీ బావ కలిసి ఒక్కొక్క ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టి పైసలు ఇచ్చి నోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కొని మీ నాయన చేయలే. ఒక్కొక్కరిని కొనుక్కోవడం, ఫామ్ హౌస్ కి తెచ్చి ఒక్కొక్కరిని కొనుక్కోలే, ఒక్కొక్కరికి పైసలు ఇవ్వలే. ఇవాళ అడిగినావు కదా, సిద్దరామయ్య చెప్తున్నాడు కర్ణాటకలో బీజేపీ ఒక్కొక్కరికి 25 కోట్లు ఇచ్చి కొంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంత పెట్టి కొంటుండు అని అడుగుతున్నావు. నేను అడుగుతున్నా కేటీఆర్, నువ్వు నీ అయ్యా నీ బావ కలిసి ఎన్ని పైసలు ఇచ్చి కొన్నారు తెలంగాణలో ఎమ్మెల్యేలని? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి 12 మంది ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ఒక్కొక్కరిని దొరకబట్టి కేసులున్నాయని, భూములు క్లియర్ చేస్తామని, రియల్ ఎస్టేట్ క్లియర్ చేస్తామని సిగ్గు లేకుండా తెలంగాణలో 63 సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చిన రోజు నీ అయ్య అదే పనిచేసిండు. 88 సీట్లు ఇచ్చి తెలంగాణను మంచిగా పాలించమని రెండోసారి ముఖ్యమంత్రి చేస్తే నువ్వు భూమి మీద నడవక నువ్వు మీ అయ్య కలిసి
కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నారు. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని నమ్ముతాను. నువ్వేం చేసినావో ఇలా రేవంత్ రెడ్డి అనేటోడు కూడా గదే చేస్తున్నాడు. ₹1 అని సిగ్గులేని దరిద్ర ప్రభుత్వం నీది, నీ అయ్యది. ఈ రాష్ట్రంలో విఠల్ రెడ్డి గారు, విద్యాసాగర్ రావు గారు, పి జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే కూడా పైసలు తీసుకుపోయి పనిచేసిరు. కానీ నువ్వు, నీ అయ్య ఈ రాష్ట్రానికి పట్టినటువంటి తొలి శని. మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి, నాలాంటి నోరున్న ఎమ్మెల్యేలకి డబ్బులు ఇవ్వకుండా, నియోజకవర్గం అభివృద్ధి కాకుండా పోలీసులని పైసలు వంచేటువంటి మిషన్లుగా వాడుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన దరిద్రులు, దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారు ఈ తెలంగాణ గడ్డ మీద అంటే అది కేసీఆర్ కుటుంబం. శ్రీకాకుళం కలెక్టర్తో ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదిచి ఈశ్వరరావు భేటీ. ఈ సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో పలు సమస్యలను ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలన్నారు. అలాగే వివిధ అంశాలపై కలెక్టర్తో చర్చించారు. ఎవర్ బ్రిడ్జ్ ఇది పిఆర్ఆ లేకపోతే ఇరిగేషన్ ఉంది, పక్కనే స్కూల్ సార్. ఇది బ్రిడ్జ్ ఎదురుగా మన దుప్పలవల్లి సార్ స్కూల్ ఉంది సార్, రెసిడెన్షియల్ స్కూల్. ఆ పిల్లలకి వెళ్ళే వరకు దీని మీద చేస్తారు అన్నమాట. ఇదే స్కూల్ సార్, ఇట్లాగే వెళ్తారు. ఈ రైల్స్లో ఎప్పుడైతే పడిపోతుందో తెలియదు. ఆల్మోస్ట్ మనం ఎదురుగా ట్రాక్టర్స్ కూడా అయితే వెళ్ళిపోతుంది. ఆ వెయిట్కి ఎప్పుడు పడిపోతుందో నేను చూసి అర్థం చేశాను సార్. అది టెంపరీగా నేను మనం అందాక చేయించుకుంటే సార్, ఎట్లా పర్మనెంట్ బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యేదని టెండరింగ్ అది అయ్యేలోపు మనం టెంపరీగా మనం మీరు అది చేస్తే ఏఈ గారికి ఎస్సీ గారికి టెంపరీగా చేయించారు సార్. చిన్న వర్క్ వెళ్ళి అంటే సపోర్ట్ ఇవ్వడానికి టెంపరీగా స్టోన్ వర్క్ చేయించామనుకోండి సార్. స్టోన్ కన్స్ట్రక్షన్ కలువ ఇట్లా ఉన్నదాన్ని మనం చేయించుకుంటాం, మెయింటెనెన్స్ చేపిస్తాం. అంటే దీన్ని ఏమంటారు, గుర్రపడెక్. దీన్ని గుర్రపడెక్ అంటారు. వాటర్ని బ్రేక్ చేయాలి సార్. దీన్ని మెయింటెనెన్స్ చేయవలసిన పని ఉన్నాయి. ఇది ఇప్పుడు మనం మన ఏరియాలో మనం చేయించుకుంటాం సార్. కానీ మనకన్నా ముందు ఒక 12 కిలోమీటర్స్ సంతకవటి మండలంలో ఉండిపోయింది సార్. కేర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో సోమవారం ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరించి బుధవారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా పంప్ హౌస్ కు రిబ్బన్ కట్ చేసి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రైతులందరికీ నీరు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని, 1962 నుంచి నిర్విరామంగా పనిచేస్తున్న పంపింగ్ స్కీమ్ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది సోమవారం పంపింగ్ స్కీమ్ అని, ప్రభుత్వంతో పాటు రైతుల ఆర్థిక వనరులు సమకూర్చుకుని నడిపించుకుంటున్నారని అన్నారు. సోమవారం పంపు హౌస్ పునరుద్ధరించి ప్రారంభోత్సవం చేసి రైతులకు నీరందించామని, ఏలేరు నీటిని పంపుల ద్వారా లిఫ్ట్ చేసి 1200 ఎకరాలకు సోమవారం లిఫ్ట్ ద్వారా 22 క్యూసెక్కుల నీరు సోమవారం, అలాగే ఇరిపాక, బూరుగుపూడి, కృష్ణవరం గ్రామాల రైతులకు సాగునీరు అందిస్తున్నామని అన్నారు. రైతులకు నీరిచ్చే కార్యక్రమంలో ఉన్నాం. అయితే ఇవన్నీ లిఫ్ట్ ఇరిగేషన్లు ఎప్పుడో 1962 నుంచి పనిచేస్తున్నటువంటి స్కీము ఏదైనా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అంటే ఆకుండా సోమవారం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి. అంటే దీనికి మెయిన్గా ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం కాదు, ప్రభుత్వాలకంట రైతుల ప్రోత్సాహం. ఇవాళ ఇక్కడ రైతు ఎకరానికి 400 రూపాయలు వేసుకుని మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్లే భరిస్తూ ఈ స్కీమ్ని నిర్వహణ చేస్తున్నటువంటి పరిస్థితి. రైతుల్లో ఐక్యత ఉంటే ఏదన్నా చేయొచ్చు అనడానికి ఇదే నిదర్శనం. చెరువులో అయాచితంగా వచ్చినటువంటి నీరునే సక్రమంగా పంచుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నా సరే కానీ దీన్ని ఆర్థిక వనరు లేకపోయినా ఆర్థిక వనరును రైతులే సమకూర్చుకుని ఈ స్కీమ్ని
దిగ్విజయంగా 2 పంటలు కూడా పండించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏలేరు ఏదైతే శాండ్ తీసేయడం వల్ల ప్రతి సంవత్సరం అడుక్కుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కొద్దిగా నీరు కూడా మోటార్లకు అందనటువంటి పరిస్థితుల్లో వాటర్ వర్క్స్ సైనికపూరి డివిజన్ కార్యాలయంలో జనరల్ మేనేజర్ అశోక్ ని కలిసి డ్రైనేజీ పైప్ లైన్స్, బోర్వెల్స్, సీల్డ్ ఎత్తివేత, అలాగే బిల్లుల మోత తదితర సమస్యలపైన చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా మల్కాజ్గిరి వీలో ఉన్న సమస్యలపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ అన్నారు. స్పందించిన జనరల్ మేనేజర్ అశోక్ తప్పకుండా తొందరలోనే పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చిన్న తెలియజెప్పాలంటే మరి వాళ్ళ మెసేజ్ పెట్టాలి. చాలా ప్రాబ్లం సార్. ఇంకోటి కమర్షియల్ బిల్డింగ్ చేస్తున్నారు సార్ ఈ మధ్య. ఇదేంటో నాకు అర్థం మెయిన్ రోడ్ వస్తున్నారు. ఇప్పుడు ఒక సెక్టర్ కనిపించింది మొన్న February 24 లో కన్వర్ట్ చేశారు కమర్షియల్ లో. కన్వర్ట్ చేసిన తర్వాత మొన్న జూలైలో బిల్ ఇస్తే మొత్తం సెప్టెంబర్ 22 నుంచి ఇప్పటిదాకా పడింది. అది వెల్కమ్ సార్ తో మాట్లాడాను నేను ఆల్రెడీ. సార్ తో మాట్లాడితే మీరు ఒక లెటర్ రాసి పంపించండి, హెడ్ ఆఫీస్ మార్చాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్నది ఒకటే సెటర్. ఇప్పుడు 50 స్క్వేర్ మీటర్స్ అంటే అట్లీస్ట్ 10 into 5 మీటర్స్ మీటర్స్ లో కదా. కానీ ఇక్కడ వాళ్ళు ఒక్కసారి మాట్లాడారా చెప్పు. ఒక్క ఇష్యూ ఈ రోజు ఎక్కడ అక్కడ ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నారు మీరు. అరే ఎక్కడ పోతా నీళ్లు. ఇప్పుడు నేను అనేది అదే. ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు సభ్యులు కూడా వచ్చే ప్రాబ్లం ఏంటి. మండల కేంద్రంలోని అయ్యవారిపల్లి గ్రామం ప్రభుత్వ పాఠశాల యందు సరిపడా టీచర్స్ లేక విద్యార్థులు వారి తల్లిదండ్రులు రోడ్డెక్కిన ఘటన చిన్నంబావి మండలంలో చోటు చేసుకుంది. అయ్యవారిపల్లి ఉన్నత పాఠశాలలో 69 మంది విద్యార్థులు ఉండగా కేవలం ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ టీచర్ ఉన్నారు. 6 సబ్జెక్టులకు టీచర్స్ లేక తన పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం కూడా హిందీ, ఇంగ్లీష్, సోషల్ టీచర్స్ లేక ఊరి సహకారంతో విద్యా వాలంటీర్స్ ని తీసుకుని గత సంవత్సర కాలాన్ని పూర్తి చేశారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య బట్టి కనీసం 6 టీచర్లు అవసరం పడుతుంది. గతంలో తల్లిదండ్రులు టీచర్ల కొరత గురించి విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అయ్యవారిపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించి తల్లిదండ్రులతో గ్రామస్తులు కలిసి రోడ్డెక్కి ధర్నా చేశారు. టీచర్లను వెంటనే భర్తీ చేయాలంటూ నినాదాలు చేశారు. ఫస్ట్ మీరు మాకు ఈ సబ్జెక్టులకు లేరు, టీచర్లు ఉన్నారా? ఎంతమంది టీచర్ లేరు? ప్రిన్సిపల్ ఉన్నాడా? మరి మీ ప్రిన్సిపల్ తో లెటర్ ఇప్పించారా? ఏడు మీ ప్రిన్సిపల్ ఎవరు? ఇప్పుడు మీరు ఎంఈఓకు లెటర్ ఇవ్వాలి. లెటర్ ఇచ్చినాం. ఇది ఏడుంది మీ లెటర్ ఇచ్చినట్టు? మా ప్రిన్సిపల్ సార్ లెటర్ ఇచ్చింది ఫస్ట్. పెద్దపూడి మండలం పెద్దాడ గ్రామంలో స్థానిక ఎస్సీ ఏరియా నందు ఆదివారం రాత్రి గ్యాస్ సిలిండర్ పేలి దగ్ధమైన పార్వతికి చెందిన ఇంటిని పరిశీలించి అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ పేలడం కారణంగా ఇల్లు పూర్తిగా కాలిపోయిందని, ప్రభుత్వ అధికారులు ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని, గ్యాస్ సిలిండర్ ప్రమాదం సంభవించినప్పుడు నిబంధనలను అనుసరించి గ్యాస్ కంపెనీలు నష్టపరిహారం చెల్లిస్తాయని, అధికారులు ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని అన్నారు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో ఎల్చూరి అర్జున్ గారి నివాసంలో మరి ఈ గ్యాస్ సిలిండర్ పేలి మరి ఇంటికి తీవ్రమైన నష్టం మరి చేకూరడం జరిగింది. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని మరి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఆ గ్యాస్ కంపెనీ ప్రతినిధులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. కంపెనీ నుంచి ఏమైతే మరి లబ్ధి ఉంటుందో అవన్నీ కూడా వీళ్ళకి వచ్చేలాగా చూడమని కూడా కంపెనీ వారిని కూడా కోరడం జరుగుతుంది. ఏది ఏమైనా అతి పేదవారైన వీరి కుటుంబానికి ఇది చాలా తీవ్రమైన నష్టం. దీనికి సంబంధించి మరి పెద్దాడ గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సమకూర్చిన బియ్యం, అదేవిధంగా నగదు సహాయం కూడా వారికి నా చేతుల మీదుగా అందజేయండి. దీనికి సహకరించిన
పెద్దాడ గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలు రామకృష్ణ గారికి, మిగతా నాయకులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. టీమిండియా హెడ్ కోచ్ గా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ను నియమించారు. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జైషా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. భారత క్రికెట్ జట్టు నూతన హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ కు స్వాగతం పలుకుతున్నామని జైషా తెలిపారు. గంభీర్ టీమిండియా కోచింగ్ పగ్గాలు అందుకోవడం ఎంతో సంతోషం కలిగిస్తోందని పేర్కొన్నారు. ఆధునిక తరం క్రికెట్ ఎంతో వేగంగా పరిణామం చెందుతోందని, ఇప్పటి క్రికెట్ తీరుతెన్నుల పట్ల గంభీర్ కు నిశిత పరిజ్ఞానం ఉందని అభిప్రాయపడ్డారు. తన కెరీర్లో గంభీర్ అనేక పాత్రలను సమర్థంగా నిర్వర్తించాడని, ఇప్పుడు భారత క్రికెట్ ను ముందుకు నడిపించడానికి గంభీర్ తనకి తగిన వ్యక్తి అని బలంగా నమ్ముతున్నానని జైషా వివరించారు. టీమిండియా పట్ల దార్శనికత, అపారమైన అనుభవం దృష్టిలో ఉంచుకొని చూస్తే ఎంతో ఉద్విగ్నభరితమైన ఈ కోచింగ్ పదవిని చేపట్టడానికి అన్ని అర్హతలు ఉన్నవాడు గంభీరే అని అర్థమవుతుందని తెలిపారు. ఈ కొత్త ప్రస్థానం ప్రారంభిస్తున్న గంభీర్ కు బీసీసీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని జైషా వెల్లడించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇండెక్స్ లోని అన్ని సూచీలు దిగువకు పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 10:15 నాటికి సెన్సెక్స్ 371 పాయింట్ల నష్టపోయి 79,989 పరిధిలో ఉండగా, నిఫ్టీ 102 పాయింట్లు తగ్గి 24,330 స్థాయి వద్ద ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 285 పాయింట్లు కోల్పోగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచి 582 పాయింట్లు తగ్గింది. అమెరికన్ ఫ్యూచర్స్ మార్కెట్లు కూడా ఫ్లాట్ గా ఉన్న నేపథ్యంలో ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం M&M, HCL చెక్, SBI, శ్రీరామ్ ఫైనాన్స్, కోల్ ఇండియా స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, మారుతి సుజుకి, ఐషర్ మోటార్స్, బ్రిటానియా, NTPC, డేవిస్ ల్యాబ్స్ వంటి సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. జూలై 9న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు 314.46 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు 1,416.46 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఒక్క హామీ కూడా అమలు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి, విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిందే చంద్రబాబు అంటూ కాకాని విమర్శలు. గజ్వేల్లో బీజేపీ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభ, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో విమర్శలు గుప్పించిన రఘునందన్ రావు. ఉపాధ్యాయులు లేక రోడ్డెక్కిన అయ్యవారిపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. చిన్నంబావి మండలంలో చోటు చేసుకున్న ఘటన, తన పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని తల్లిదండ్రుల ఆగ్రహం. టీమిండియా కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్ నియామకం, అధికారికంగా వెల్లడించిన బీసీసీఐ కార్యదర్శి జైషా. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, దిగువకు పయనిస్తున్న ఇండెక్స్ లోని అన్ని సూచీలు. ఇది ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.